अस्सलामुअलैकुम नाज़रीन। आज शहर तांडूर में विनायका फ़ंक्शन हॉल में एक जॉब मेले का इनेकाद अमल में लाया गया, जो कि हल्क़े असम्बली तांडूर के एमएलए जनाब मनोहर रेड्डी साहब की जानिब से था। इस जॉब मेले में कई नौजवानों को जॉब रोज़गार फ़राहम किया गया और ये भी कहा कि हुकूमत की जानिब से जो तलबा अभी तालीमी मैदान में हैं, उनको फ़्री हॉस्टल एडमिशन और खाने का भी इंतज़ाम है। जिन तलबा को जॉब की फ़राहमी दी गई, उन्होंने और जो तलबा अभी तालीमी मैदान में हैं, उन्होंने हल्क़े असम्बली तांडूर के एमएलए जनाब मनोहर रेड्डी साहब का शुक्रिया अदा किया। और इस जॉब मेले में कई इंस्टीट्यूट थे। आइए सुनते हैं। సిస్టమ్స్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఏంటంటే మాకు 7 సెంటర్స్ ఉన్నాయి. సో 7 సెంటర్స్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. లైఫ్ సైన్స్ వాళ్ళకి అండ్ నాన్ లైఫ్ సైన్స్ ఎవరైనా సరే. లైఫ్ సైన్స్ వాళ్ళకి అయితే హెల్త్ కేర్ సెక్టర్లో ఉంటాయి, లైక్ జనరల్ డ్యూటీ అసిస్టెంట్స్ కానీ జనరల్ డ్యూటీ అసిస్టెంట్స్, తర్వాత కెమిస్ట్, క్వాలిటీ కంట్రోల్. అండ్ బీపీఓ వాళ్ళకైతే మీకు వాయిస్ ప్రాసెస్ ఉంటుంది కదా, కస్టమర్ ఎగ్జిక్యూటివ్. సో ఆ ట్రైనింగ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అండ్ అలానే ఇది 4 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. 3 మంత్స్ ఏంటంటే కోర్స్ నేర్పిస్తాం, 1 మంత్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. సో వాళ్ళకి 4 మంత్స్ కూడా ఫ్రీ హాస్టల్, ఫ్రీ యూనిఫామ్, ఫ్రీ మెటీరియల్స్, ఎవ్రీథింగ్ కూడా ప్రొవైడ్ చేసేది మనమే ప్రొవైడ్ చేస్తాం, డీడీయూజీకేవై. సో సాహితీ సిస్టమ్స్ నుంచి డీడీయూజీకేవై వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ జాబ్ ప్లేస్ అయ్యేంత వరకు కూడా ఎవ్రీథింగ్ మనదే ఉంటుంది. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, ఇంటర్వ్యూస్ టైంలో, తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటే ఒక 1000 రూపీస్ వరకు మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. తర్వాత ఆన్ జాబ్ ట్రైనింగ్లో కూడా వాళ్ళ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఏదైనా సరే కూడా మనం చూసుకుంటూ ఉంటాం. लोगों को आप क्या मैसेज देना चाहेंगे? సో యాక్చువల్లీ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కానీ లేదంటే ఎడ్యుకేషన్లో బ్యాక్డ్రాప్ ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ఎస్సి తర్వాత కంటిన్యూ చేయలేకపోయాము, లేదా ఇంటర్ డిస్కంటిన్యూ చేయవచ్చు, లేదా డిగ్రీ డిస్కంటిన్యూ అవ్వచ్చు, బ్యాక్లాగ్స్ ఉండొచ్చు. ఒకవేళ స్టడీస్లో మనం అప్గ్రేడ్ అవ్వలేకపోయాము అనుకునే వాళ్ళు ఏంటంటే ఎవరైనా సరే ఇది మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో డీడీయూ జీకే వాళ్ళు కండక్ట్ చేస్తుంది. సో అది సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఇలా చాలా ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. అందులో సాహితీ సిస్టమ్స్ అనేది ఒక పార్ట్. సో మీరు ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటారో ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి, సో వాళ్ళే హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, విత్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఐటీ స్కిల్స్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఈ అవకాశాన్ని అయితే కంపల్సరీ యూజ్ చేసుకోండి. సో తర్వాత ఇది జాబ్ గ్యారంటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఎందుకంటే మీరు కెరీర్లో సెటిల్ అవ్వలేకపోవచ్చు కదా, సో ఆ ఏదైతే కెరీర్లో సెటిల్ అవ్వలేకపోయాము అనే రిగ్రెట్ని సో మీరు ఓవర్కమ్ చేసుకునే ప్లేస్ ఏంటి అంటే సో ఈ డీడీయూ జీకేవై సెంటర్స్ అనేవి. సో నేనైతే అదే చెప్పాలి అనుకుంటా. సో ఎవరైనా సరే మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే సో మా నెంబర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. సో మీరు కాంటాక్ట్ అయితే సో ఎనీ టైం మేము అవైలబుల్గా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. हमारा इंस्टीट्यूट का नाम पहले बोले तो स्टेप स्टेप बोले तो सोसाइटी फॉर ट्रेनिंग एंड एम्प्लॉयमेंट प्रमोशन। यह गवर्नमेंट का स्कीम है। हमारा सेंटर में जो अनएम्प्लॉय यूथ रहते ना रूरल डेवलपमेंट में, वो रूरल डेवलपमेंट को कोई अनएम्प्लॉय यूथ रहे तो उनको हमारे सेंटर के बुला के फ्री ट्रेनिंग देते, फूड एंड अकोमोडेशन भी फ्री देते। इसमें क्या क्या सिखाते हैं, मेस ऑफिस सिखाते हैं और टाइपिंग सिखाते हैं। फिर वो ट्रेनिंग कंप्लीट होने के बाद जॉब प्लेसमेंट हम ही प्रोवाइड कर देते। ये पूरा फ्री फैसिलिटी है। ये रूरल डेवलपमेंट पीपल यूज़ करे तो अच्छा रहते। ये हमारा ट्रेनिंग सेंटर पे सिखाते पूरा। बॉयज़ को गर्ल्स को अलग अलग हॉस्टल रहता। मॉर्निंग 9 बजे से 5 बजे से क्लासेस रहता। क्लासेस एक एक आदमी को एक एक सिस्टम देते। वो सिस्टम में जो क्लासेस सुने जो सिस्टम पे लैब में प्रैक्टिस करने पड़ता। तो सर उसकी फ़ीस वगैरह कुछ रहेंगी? फीस तो कुछ भी नहीं है, पूरा गवर्नमेंट देती है। पूरा पूरा हॉस्टल फीस और ट्रेनिंग के लिए वो बुक्स और मटेरियल्स एंड ड्रेस कोड रहता है ना, पूरा गवर्नमेंट ही प्रोवाइड कर देती है। ये गवर्नमेंट सेंट्रल गवर्नमेंट का प्रोजेक्ट है। तो सर उसके लिए यहाँ के लोगों को आप क्या मैसेज देना चाहेंगे? यहाँ लोगों के अच्छा ये जॉब मेला कंडक्ट करे जाए अच्छा है। कहीं को बोले तो ये बाहर बात ज़्यादा लोग को नहीं मालूम है, ऐसा फ्री में सिखा रहे हैं इसका नहीं मालूम है। क्या बोले तो अब रूरल डेवलपमेंट पीपल सिस्टम नॉलेज कम रहता थोड़े लोग को। ये हमारे सेंटर पे पूरा सिस्टम नॉलेज दे के पूरा नॉलेज कैसा बात करना, इंटरव्यू कैसा देना, सब सिखा के हम दे देते। ये यूज़ करे तो सब लोग अच्छा रहते हैं, पढ़ने के लिए बच्चे रहते हैं ना, अच्छा रहते। जॉब भी फ्री में प्रोवाइड कर देते हैं हम इस ट्रेनिंग होने के बाद। और 3 महीने ट्रेनिंग रहता, 3 महीने ट्रेनिंग होने के बाद गवर्नमेंट से सर्टिफिकेट भी आ जाती है उनको। हाँ, गवर्नमेंट जॉब कुछ अप्लाई करे तो सर्टिफिकेट भी यूज़ होता। वो बेनिफिट है ये सेंटर पे सीखे तो।
एड्रेस हनुमान नगर, चैतन्यपुरी, दिलसुख नगर। कुछ डाउट है तो नीचे हमारा नंबर आ रहे थे, वो नंबर कॉल करते हम रिस्पॉन्स हो जाते। ठीक है, थैंक यू। ठीक है सर, थैंक यू सो मच। फर्स्ट टेलरिंग है, फैशन डिज़ाइनिंग है, कंप्यूटर ट्रेनिंग है, डिजिटल मार्केटिंग, डिजिटल मार्केटिंग है, इलेक्ट्रिकल, इलेक्ट्रिकल पोस्ट है और जनरल ड्यूटी असिस्टेंट। जनरल नर्स ट्रेनिंग भी है। ये पूरा फोर फोर मंथ्स ट्रेनिंग है और 4 मंथ्स में ट्रेनिंग होने के बाद हम लोग रेजिडेंटल वाइस रहने के लिए पूरा फूड फैसिलिटीज़, रहने का फैसिलिटीज़ पूरा दे के और ट्रेनिंग होने के बाद हम जॉब फैसिलिटीज़ भी देते। तो उसके लिए कुछ फीस वगैरह भी है? नहीं, फीस नथिंग, एवरीथिंग इज़ फ्री है हमारा पास। फीस गीस कुछ भी नहीं रहता, पूरा फ्री है बच्चों को। जितना बच्चे आते हैं उतना बच्चों को सिखा के, इवन दो उन लोग उतना टैलेंटेड ऐसा कुछ भी नहीं रहता भी, ऐसा मेल्ट मोल्ट करके उन लोग को सिखा के एक पोजीशन में आके उन लोग एक जॉब फैसिलिटीज़ भी हम देते। तो मैडम ये सिर्फ बच्चियों के लिए है या बच्चों के लिए है? ये गर्ल्स के लिए भी है, बॉयज़ के लिए भी है, मगर गर्ल्स के लिए ओनली टेलरिंग, ब्यूटिशियन, फैशन डिज़ाइनिंग है, कंप्यूटर भी है। तो उसके लिए यहाँ के लोगों को आप क्या बताना चाहेंगे? यहाँ के लोगों को क्या बताना चाह रहे बोलते, एवरीबडी शुड टेक एन अपॉर्चुनिटी। इट्स अ बेस्ट चांस दैट मनोहर रेड्डी सर हैज गिवन फॉर अस। और स्टूडेंट्स के लिए क्वालिफिकेशन? क्वालिफिकेशन क्या होना बोला था, टेलरिंग को 5th क्लास ऐसा रहे तो बस है। फैशन डिजाइनिंग, कंप्यूटर, अदर कोर्सेस को 10th रहना, डिजिटल मार्केटिंग को डिग्री रहना। Thank you so much for Manohar sir, that he has given a nice opportunity for the unemployed schemes to take a chance for it, and everybody should work and be independent, not on a parents. Thank you so much. అండి, మాది స్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ హైదరాబాద్లో చైతన్యపూర్లో ఉంటుందండి. మన దగ్గరకు వచ్చేసి డిగ్రీ వాళ్ళకు డిజిటల్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంటుంది. దీనికి డిగ్రీ కంపల్సరీ ఉండాలండి. అలాగే ఇంటర్ బేస్ వాళ్ళకి మల్టీ స్కిల్ టెక్నీషియన్ అండ్ శాంప్లింగ్ టైలర్ ఉంటుంది, అండ్ జనరల్ డ్యూటీ అసిస్టెంట్. ఇందులో జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అండ్ శాంప్లింగ్ టైలర్ వచ్చేసి గర్ల్స్కి ఉంటుంది. మిగతా 2 కోర్సెస్ అన్ని బాయ్స్కి అండ్ గర్ల్స్కి కంబైన్డ్ ఉంటుంది. పూరి ట్రైనింగ్ మొత్తం ట్రైనింగ్లో కూడా ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఫుడ్, అకామిడేషన్ మొత్తం ఫ్రీ ఉంటుంది. అలాగే 4 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి తర్వాత మిమ్మల్ని 100% ప్లేస్మెంట్ చూపించే బాధ్యత మాదే అండి. ఈరోజు ఇక్కడికి మేము రావడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటే అండి, ఈ జాబ్ మేళాకి అటెండ్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే, చాలామంది ఫీమేల్స్లో కూడా అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నారు. అలాంటి వాళ్ళకి మేము ఒక ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. అయితే మేము డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది. మా యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మాట. అయితే దాని యొక్క ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటి అని అంటే నర్సింగ్ అసిస్టెంట్ ఆర్ జనరల్ డ్యూటీ అసిస్టెంట్. దాని యొక్క మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ మాత్రమే ఉంటుంది. చాలామంది వాళ్ళకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల గానీ, లేకపోతే ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల గానీ, ఏదో ఒక దాని వల్ల స్టడీస్ అనేవి డిస్కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇంకా ఫర్దర్ స్టడీస్ చదువుకోవాలి, వాళ్ళకంటూ ఒక బెటర్ లైఫ్‌ని అట్‌లీస్ట్ మేము ఇవ్వడానికి కొంచెం హెల్ప్ అవుతది అని చెప్పేసి డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ ఏంటి అంటే అండి, 3 మంత్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇది ఉంటుంది. 3 మంత్స్ ట్రైనింగ్‌లో కూడాన ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ నుంచి అలాగ వస్తూ ఉంటారో వాళ్ళకి మేము అకామిడేషన్ అండ్ ఫుడ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. 3 మంత్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్లేస్‌మెంట్ కూడా మేమే ప్రొవైడ్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ మాకు మెయిన్ ఏంటి అంటే మేము మా దగ్గర వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఎలా మేము ట్రైనింగ్ ఇవ్వాలి, ఏంటి, ఎంత మంచిగా మేము ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు 3 మంత్స్ అయిన ఫస్ట్ డే నుంచే ఎంప్లాయర్ దగ్గర జాబ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు అన్న ఒక కాన్సెప్ట్‌తోని మా యొక్క ల్యాబ్‌ని కూడా డిజైన్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే అండి, మా దగ్గర వెల్
ట్రైన్డ్ పర్సన్స్ అనేవాళ్ళు ఉంటారు. అండ్ తర్వాత వాళ్ళకి కూడా నార్మల్‌గా ఎవరంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేయడానికి అనేది మా దగ్గర ఉండదు. అండ్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి కూడానా వాళ్ళు కూడా వెల్ క్వాలిఫైడ్ అయ్యి ఉంటారు. వాళ్ళు కూడా సర్టిఫైడ్ పర్సన్స్ ఫ్రమ్ ఎన్ఎస్‌డిసి మాట. నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్. అయితే మా దగ్గర చదువుకున్న ప్రతి స్టూడెంట్ కూడా ఇప్పుడు డిఫరెంట్ హెల్త్ కేర్ సెక్టార్స్‌లోని వర్క్ చేస్తున్నారు. రీహాబిలిటేషన్ సెంటర్స్ అని, హాస్పిటల్స్ అని, అండ్ తర్వాత డయాగ్నోస్టిక్ సెంటర్స్ అని, హోమ్ కేర్స్ అని డిఫరెంట్ వాటిలో మా స్టూడెంట్స్ ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. ఎంతో మందికి మా యొక్క డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ద్వారా మంచి ఆపర్చునిటీస్ వచ్చి పిల్లలందరూ కూడా మంచిగా వాళ్ళ యొక్క కాళ్ళ పైన వాళ్ళు నిలబడి వాళ్ళంటూ ఒక ఎంప్లాయ్‌మెంట్ పొజిషన్‌లో ఇప్పుడున్నారు. మంచి మంచి సాలరీస్ అనేవి వాళ్ళకి వస్తూ ఉన్నాయి. అలానే ఇంకా ఎంతోమంది గర్ల్స్ ఎవరైతే ఉన్నారో స్టడీస్ గాని డిస్కంటిన్యూ చేసి అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవ్వాలి. అందరికీ దీని గురించి తెలియాలి అనే ఒక కాన్సెప్ట్‌తోని ఈరోజు మేము ఈ యొక్క జాబ్ మేళాకి రావడం అనేది జరిగిందండి. యెస్. అలానే మేము ఇక్కడ మా దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ ట్రైన్ అవుతారో వాళ్ళని మేము ఇండస్ట్రియల్ ప్రిపేర్‌నెస్‌గా ప్రిపేర్ చేస్తామండి. ఎందుకు అంటే 3 మంత్స్ అయిపోయిన ఫస్ట్ డే నుంచే వాళ్ళు అంటే ఒక సాలరీ హోల్డర్స్‌గా వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి, ఇంకా 3 మంత్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇంటర్న్‌షిప్స్ ఉండవు. కంప్లీట్‌గా వాళ్ళు ఒక ఎంప్లాయ్‌గా వెళ్తూ ఉంటారు కాబట్టి, మేము వాళ్ళకి మా ట్రైనింగ్‌లోని 70% ఆఫ్ ప్రాక్టికలే మేము ప్రొవైడ్ చేస్తామండి. ఓన్లీ 30% మాత్రమే మేము థియరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతది. 70% ఆఫ్ ప్రాక్టికల్‌లో కూడా వాళ్ళకి కంప్లీట్ పేషెంట్ కేర్ ఎలా ఇవ్వాలి, ఒక పేషెంట్‌కి ఎలా సపోర్ట్ చేయాలి, అంటే పేషెంట్ కంప్లీట్ నీడ్స్‌ని వాళ్ళే ఎలా ఫుల్‌ఫిల్ చేయగలగాలి, ఇవన్నీ కూడా మేము టీచ్ చేయడం అనేది జరుగుతది. అండ్ తర్వాత మా దగ్గర మెయిన్ ట్రైనింగ్ అనేది ది బెస్ట్‌గా ఉంటదండి. అండ్ మా ల్యాబ్ కూడా ది బెస్ట్‌గానే మేము లైక్ మా ఎక్విప్‌మెంట్స్ గాని అవన్నీ కూడా ది బెస్ట్‌గానే ఉంటాయి. అందుకోసమే మేము ఇప్పుడు కూడా ఏంటి అంటే లైక్ ఎవరైతే ఇంకా దీని గురించి తెలియకుండా అవేర్‌నెస్ లేకుండా ఉన్నారో అలాంటి వాళ్ళకందరికీ కూడా దీని గురించి తెలియాలి. అవేర్‌నెస్ వాళ్ళకి కల్పించాలన్న ఒక కాన్సెప్ట్‌తోని మేము ఈ యొక్క జాబ్ మేళాకి రావడం అనేది జరిగింది. థాంక్ యూ అండి. ఇది అందరికీ తెలిసి అందరూ యుటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్ అండి.